హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్లాజెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం జావా స్క్రిప్ట్లో. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకున్నా, లేదంటే ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో వర్క్ చేద్దాం అనుకున్నా, మీకు క్లాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది నేర్చుకోవడం వల్ల మీరు ఇంటర్వ్యూస్లో క్లాజెస్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో వితౌట్ ఫర్దర్ ఎడు, లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ మనం ఈరోజు వర్క్ చేయబోయే ప్రాజెక్ట్ సెటప్ చూద్దామండి. ఫస్ట్ నేను ఒక index.html ఫైల్ని క్రియేట్ చేశాను. దాంట్లో main.jsని లింక్ చేస్తున్నాను బాడీ ట్యాగ్లో. ఇక్కడ ఒక జస్ట్ h1 అనే ట్యాగ్ పెట్టి క్లోజెస్ అని రాశాను. నెక్స్ట్ ఇందులో main.js అనే ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు జావా స్క్రిప్ట్ని HTMLని లింక్ చేసుకోవచ్చు. సో main.jsలో నేను నా కోడ్ రాస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించిన కోడ్ మొత్తం ఈ main.jsలోనే రాస్తాను. సో కానీ మీకు ఇప్పుడు హాట్ రీలోడింగ్ కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి లైవ్ సర్వర్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ లైవ్ సర్వర్ అనే ఒక ఎక్స్టెన్షన్ విఎస్ కోడ్లో కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి ఫైల్ స్ట్రక్చర్లోకి వచ్చి రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఈ ప్రాజెక్ట్ని మీకు అక్కడ ఓపెన్ చేస్తుంది. తర్వాత నేను F12 ప్రెస్ చేశాను. F12 ప్రెస్ చేస్తే మన యొక్క డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి క్రోమ్ లోపల. అందులో మనం రాసిన కోడ్ మొత్తం, జావా స్క్రిప్ట్ కోడ్ మొత్తం అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను హాట్ రీలోడ్ పనిచేస్తుంది లేదో ఒకసారి చెక్ చేయడానికి 3 డాట్స్ పెడతాను, 1 2 3 అండ్ సేవ్ చేసేసరికి యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మనకి హాట్ రీలోడ్ అయ్యి క్లోజర్ కూడా మనం రీలోడ్ చేయకుండానే రిఫ్లెక్ట్ అయిపోయింది. సో దానికోసం ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లోజర్ అంటే ఏంటో చూద్దామండి. క్లోజర్ అంటే ఒక ఫంక్షన్ తన అవుటర్ స్కోప్లో ఉన్న వేరియబుల్స్, అవుటర్ స్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఫంక్షన్ తన అవుటర్ స్కోప్లో ఉన్న వేరియబుల్స్ను ఆ అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా యాక్సెస్ చేయగలిగితే దాన్ని క్లోజర్ అంటారు. సో ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక అవుటర్ ఫంక్షన్ని డిఫైన్ చేయండి. ఈ అవుటర్ ఫంక్షన్లో ఒక కౌంట్ వేరియబుల్ను డిక్లేర్ చేయండి. దాని ఇనిషియల్ వాల్యూ 0. ఇప్పుడు ఈ అవుటర్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. సో దానికోసం రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్, ఈ ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేసేయాలి. ఇప్పుడు ఈ అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ని ఇన్నర్ ఫంక్షన్లో యాక్సెస్ చేయగలుగుతాం. అదే దాన్ని మోడిఫై చేద్దాం. ఇప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఈ విధంగా అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని ఇన్నర్ ఫంక్షన్లో మోడిఫై చేసాం. సో ఇప్పుడు లేటెస్ట్ వాల్యూని లాగ్ చేసి చూద్దాం. కరెంట్ కౌంట్ వాల్యూ కౌంట్. ఇక్కడ ఏం లేదండి, ఒక అవుటర్ ఫంక్షన్ తీసుకున్నాం, అందులో కౌంట్ వేరియబుల్ని డిఫైన్ చేసాం, ఒక ఇన్నర్ ఫంక్షన్ని తీసుకున్నాం, ఆ ఇన్నర్ ఫంక్షన్ని అవుటర్ ఫంక్షన్లో నుంచి రిటర్న్ చేస్తున్నాం. ఈ ఇన్నర్ ఫంక్షన్లో ఈ కౌంట్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. అదే క్లోజర్ అనమాట. అంటే ఇప్పుడు ఈ అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి కౌంట్ వాల్యూ అనేది ఇందులో అవైలబుల్గా ఉంటుందండి. అది ఎలాగో చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం అవుటర్ని కాల్ చేద్దాం. అసలు ఈ అవుటర్ ఫంక్షన్ ఏ రిటర్న్ చేస్తుందో ఫస్ట్ చూద్దాం. console.log outer. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కన్సోల్లో ఒక ఫంక్షన్ని రిటర్న్ చేసిందండి. అదే కదా మనం ఇక్కడ రిటర్న్ చేసింది, ఒక ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. అదే కాన్స్ట్ ఇన్నర్. సో ఈ ఫంక్షన్ని ఇన్నర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. జావా స్క్రిప్ట్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈ అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సేవ్ చేస్తే యాజ్ యూ కెన్ సీ కరెంట్ కౌంట్ వాల్యూ ఈజ్ 1. సో ఈ కౌంట్ వాల్యూ 0ని ఇది యాక్సెస్ చేసి మోడిఫై చేయగలుగుతుందండి. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఇన్నర్ ఫంక్షన్ ఈ అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలుగుతుంది. అదే కదండి నేను చెప్పాను ఫస్ట్, ఒక ఫంక్షన్ తన అవుటర్ స్కోప్లో ఉన్న వేరియబుల్స్ని ఆ అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలిగితే దాన్నే క్లోజర్ అంటారు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అవుటర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా
కూడా అవుటర్ ఫంక్షన్లో కౌంట్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసి మోడిఫై చేయగలుగుతున్నాం. అందుకే దీన్ని ప్రైవేట్ వేరియబుల్ అంటారండి. ఈ కౌంట్ అనేది ప్రైవేట్ వేరియబుల్ అని అంటారు. ఇది ఈ అవుటర్ ఫంక్షన్లోని లేదంటే ఈ అవుటర్ ఫంక్షన్లో ఉన్న ఇన్నర్ ఫంక్షన్స్కే అవైలబుల్గా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. ఈ అవుటర్ ఫంక్షన్ బయట యాక్సెస్ చేయలేరు. సో దీన్ని ప్రైవేట్ వేరియబుల్ అని అంటారు. సో ఇదేనండి క్లోజర్ అంటే. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ కౌంట్ వాల్యూ 0 అన్నది మనకి అవైలబుల్గా వచ్చి ఇక్కడ ఇంక్రిమెంట్ చేయగలిగాం ఇక్కడ ఇన్నర్ని కాల్ చేసేసరికి. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్నర్ని కాల్ చేశాను అనుకోండి, చూడండి కౌంట్ వాల్యూ ఈజ్ 2. సో ఇప్పుడు మన ప్రిజర్వ్ అవుతుంది, కౌంట్ వాల్యూ మనకి రిజర్వ్ అవుతుంది. ఈ ఫంక్షన్ మళ్ళీ ఇన్నర్ కాల్ చేసేసరికి ఈ కౌంట్ వాల్యూ 1 అని మార్చాం కదండి ప్రీవియస్గా, అది ఇప్పుడు 2 అయిందండి. మళ్ళీ కాల్ చేస్తే 3 అవుతుంది కౌంట్ వాల్యూ. చూసారు కదండి, ఈ కౌంట్ వాల్యూ 3 అయింది. ఇదే క్లోజర్ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ ప్రైవేట్ వేరియబుల్ ఉంది కదా కౌంట్, ఈ కౌంట్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్లో స్టోర్ అవుతుందండి. లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రతి ఫంక్షన్లోని ఉన్న వేరియబుల్స్ వాటి యొక్క స్కోప్నే లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అని అంటామండి. నేను దాని గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి. అందువల్లనే ఈ కౌంట్ వేరియబుల్ ఆ లెక్సికల్ ఎన్విరాన్మెంట్లో స్టోర్ అవడం వల్లనే ఈ ఇండిపెండెంట్ ఫంక్షన్ కాల్స్లో ఆ కౌంట్ వాల్యూ పర్సిస్ట్ అవుతుందండి. ఇక్కడ కౌంట్ వాల్యూ 1 చేసాం, దీనికి ఈ ఫంక్షన్ కాల్కి సంబంధం లేదు, కానీ కౌంట్ వేరియబుల్ 1 అని ఈ సెకండ్ టైం కాల్ చేసేటప్పటికి ఇక్కడ కౌంట్ వాల్యూ 1 అని స్టోర్ అవుతుందండి. ఇదే మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్లో ఈ కౌంట్ వాల్యూ అనేది పర్సిస్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇదొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. అసలు రియల్ వరల్డ్లో ఈ క్లోజర్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు మనం ఒక రియల్ వరల్డ్ సినారియో చూద్దాం. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో ప్రైవేట్ వేరియబుల్ ఏవై ఉండొచ్చు, బ్యాలెన్స్. మన అకౌంట్ బ్యాలెన్స్ అనేది ప్రైవేట్ వేరియబుల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్రైవేట్ వేరియబుల్ని మనం అకౌంట్ హోల్డర్గా మల్టిపుల్ యాక్షన్స్ చేస్తూ మోడిఫై చేస్తాం. లైక్ విత్డ్రాల్ చేస్తే అమౌంట్ డిక్రీజ్ చేస్తాం, లేదంటే డిపాజిట్ చేస్తే అమౌంట్ ఇంక్రీజ్ చేస్తాం, లేదంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే అది అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు అదే అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. దానికోసం ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఈ బేసిక్ ఎగ్జాంపుల్ తీసేసి ఇప్పుడు మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, అదే క్రియేట్ బ్యాంక్ అకౌంట్. ఈ క్రియేట్ బ్యాంక్ అకౌంట్ ఒక పారామీటర్ తీసుకుంటుంది, అదే ఇనిషియల్ బ్యాలెన్స్. సో ఈ ఇనిషియల్ బ్యాలెన్స్ని మనం ఇప్పుడు ఒక ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నాం, అదే బ్యాలెన్స్. దాన్ని ఇనిషియల్ బ్యాలెన్స్తో ఇనిషియలైజ్ చేద్దాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ని రిటర్న్ చేద్దాం, ఆ ఫంక్షనే అకౌంట్. ఈ ఫంక్షన్ 2 పారామీటర్స్ని తీసుకుంటుంది, ఒకటి యాక్షన్, ఇంకోటి అమౌంట్. ఫస్ట్ ఇఫ్ యాక్షన్ ఏమో డిపాజిట్ అయిందనుకోండి, మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎంత ఇంక్రిమెంట్ చేస్తాం, ఆ డిపాజిట్ అమౌంట్ ఎంత అయితే అంత. ఆల్రైట్, ప్రింట్ చేశాక ఇప్పుడు మనం ఒక లాగ్ని ప్రింట్ చేద్దాం, కరెంట్ బ్యాలెన్స్ ఎంత అమౌంట్ డిపాజిట్ అయిందని. ఒకవేళ డిపాజిట్ కాదు, ఇంకో యాక్షన్ ఏముంటుంది, విత్డ్రాల్ ఉంటుంది కదా. సో విత్డ్రాల్ యాక్షన్ ఈక్వల్ టు విత్డ్రాల్ అయింది అనుకోండి, విత్డ్రా. అప్పుడు మనం కొన్ని చెక్ చేయాలి. అమౌంట్ కానీ బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంటే బ్యాలెన్స్ని విత్డ్రాల్ చేస్తున్నాం, సో డిక్రిమెంట్ చేసాం. ఒకవేళ లేదు, ఇక్కడ కూడా ఒక చిన్న లాగ్ పెడదాం. సో విత్డ్రాల్ అమౌంట్ బ్యాలెన్స్ కన్సోల్ లాగ్ చేస్తాం. సో ఇప్పుడు డిపాజిట్ అయితే అమౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అదే విత్డ్రా అయితే అమౌంట్ని డిక్రిమెంట్ చేస్తున్నాం. లేదు, అమౌంట్ విత్డ్రాల్ కాదు, డిపాజిట్ కాదనుకుంటే ఇంకో యాక్షన్ ఉంది, అదే బ్యాలెన్స్ ఎంక్వైరీ. యాక్షన్ కానీ బ్యాలెన్స్ అయితే మనం బ్యాలెన్స్ని రిటర్న్ చేస్తాం.
ఒకవేళ ఈ యాక్షన్స్ ఏవి కాకపోతే ఒక నీట్గా ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం, ఎంటర్ ప్రాపర్ యాక్షన్. ఇది ఒక ఫంక్షన్ అండి. సో ఇందులో ఒక అవుటర్ ఫంక్షన్ ఉంది. అవుటర్ ఫంక్షన్ క్రియేట్ బ్యాంక్ అకౌంట్, ఒక ప్రైవేట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం బ్యాలెన్స్. ఇప్పుడు మనం అకౌంట్ అనే ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాం. ఈ అకౌంట్ 2 యాక్షన్స్ తీసుకుంటుంది. యాక్షన్ అమౌంట్, యాక్షన్ కానీ డిపాజిట్ అయితే అమౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒకవేళ యాక్షన్ కానీ విత్డ్రాల్ అయితే అమౌంట్ని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఒకవేళ యాక్షన్ కానీ బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ని రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మనం ఇంకో కండిషన్ కూడా చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ కానీ విత్డ్రాల్ కన్నా తక్కువ కాకపోతే లాగ్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్. సో యాక్షన్ విత్డ్రాల్ అయితే ఇది పర్ఫామ్ చేస్తున్నాం, యాక్షన్ బ్యాలెన్స్ అయితే ఇది పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని యాక్షన్లో చూద్దాం. ఫస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాం. క్రియేట్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఇనిషియల్ అమౌంట్ 1000. సో బ్యాలెన్స్ మంది 1000 అవుతుంది కదా. తర్వాత 500 డిపాజిట్ చేద్దాం. సో డిపాజిటెడ్ 500 అండ్ న్యూ బ్యాలెన్స్ ఇస్ 1500. కన్సోల్లో చూస్తే 1500 అయింది కదా. మనం 500 డిపాజిట్ చేస్తాం, ఇనిషియల్ బ్యాలెన్స్ 1000. సో బ్యాలెన్స్ ప్రైవేట్ వేరియబుల్ వాల్యూ ఇనిషియల్గా 1000. నెక్స్ట్ డిపాజిట్ చేసేటప్పుడు మనం 500 యాడ్ చేసాం. సో 1500 టోటల్ బ్యాలెన్స్. ఇప్పుడు విత్డ్రాల్ చేద్దాం. ఇప్పుడు విత్డ్రాల్ 200 రూపీస్ విత్డ్రాల్ చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ విత్డ్రా టైపో, ఇది విత్డ్రా. సో ఇప్పుడు విత్డ్రా చేస్తే బ్యాలెన్స్ అనేది 1300. ఇదేనండి క్లోజర్స్. ఈ క్రియేట్ బ్యాంక్ అకౌంట్ అనే ఫంక్షన్ రిటర్న్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ ఇన్నర్ ఫంక్షన్ అకౌంట్లో ఈ అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ బ్యాలెన్స్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇదే క్లోజర్ అంటే. ఇప్పుడు దీన్నే ఇంకో విధంగా కూడా ఇదే ఫంక్షనాలిటీని ఇంకో విధంగా కూడా రాయొచ్చండి. స్విచ్ కేస్ వాడి రాయొచ్చు. అది అలాగో చూద్దాం. నేను మొత్తం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీ అవుతుంది. సో ఈ క్రియేట్ బ్యాంక్ అకౌంట్ తీసేద్దాం. ఇది స్విచ్ కేస్ వాడి చేయొచ్చు. కేస్ డిపాజిట్, కేస్ విత్డ్రా, కేస్ బ్యాలెన్స్, ఈ విధంగా మీరు స్విచ్ కేస్ యూజ్ చేసి చేయొచ్చు. అంటే ఇంతకుముందు మనం ఇఫ్ ఎల్స్లు వాడాం, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ బదులు స్విచ్ యాక్షన్. కేస్ డిపాజిట్ అయితే డూ దిస్ వన్, కేస్ విత్డ్రా అయితే డూ దిస్ వన్, కేస్ బ్యాలెన్స్ అయితే డూ దిస్ వన్, ఎల్స్ డూ దిస్ వన్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చండి. ఇది ఇంకో విధంగా కూడా రాయొచ్చు. నేను అది కూడా రాసి చూపిస్తాను. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం, అందులో మల్టిపుల్ ఫంక్షన్స్ని రిటర్న్ చేస్తున్నాం. డిపాజిట్ అనే ఫంక్షన్, విత్డ్రా అనే ఫంక్షన్, బ్యాలెన్స్ అనే ఫంక్షన్. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి? బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, 500 అమౌంట్ డిపాజిట్ చేసాం, 500 అమౌంట్ డిపాజిట్ అయింది, 1500 అయింది, 200 రూపీస్ విత్డ్రాల్ చేస్తున్నాం, మొత్తానికి 1300 అయింది. సో ఇదే క్లోజర్ అండి. ఇప్పుడు ఇదే ఫంక్షన్ ఇదే క్లోజర్ డెఫినిషన్ని ఇంగ్లీష్లో చూద్దామండి, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్లో ఉంటాయి కదా. ఏ క్లోజర్ ఈజ్ వెన్ ఏ ఫంక్షన్ కెన్ యాక్సెస్ వేరియబుల్స్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ స్కోప్ ఈవెన్ ఆఫ్టర్ ద అవుటర్ ఫంక్షన్ హెస్ ఫినిష్డ్ ఎగ్జిక్యూటింగ్. అదే కదండి నేను చెప్పాను. ఏ క్లోజర్ ఈజ్ వెన్ ఏ ఫంక్షన్, దిస్ డిపాజిట్ ఫంక్షన్ ఈజ్ యాక్సెసింగ్ ఏ వేరియబుల్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ స్కోప్ విచ్ ఈస్ బ్యాలెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఇదే క్లోజర్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ కాన్సెప్ట్ తెలియజేయాలి అనుకుంటే ఈ వీడియోని రిఫర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై, ఉంటాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.